అయ్యో మీ దగ్గర ఎందుకుంది? అసలు మీరు దీంతో ఏం చేశారు? అంటే రాతోడది సారీ. ఓచా, ఎంత పని చేశారు పిల్లలు. ఈ విషయం సారుకు తెలిస్తే ఏమైనా ఉందా? ఎవరు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? చేసిన తప్పు చెప్పకపోతే బయటపడదనుకుంటున్నావా? నాకు తెలిసి అరుంధతి మేడమే మీ అమ్మని మీ సమ్మకు తెలిసిపోయినట్టుంది. లేదు రాథోడ్, మేము చాలా బాగా మేనేజ్ చేసాం. కరెక్ట్, అసలు డౌట్ వచ్చే ఛాన్సే లేదు. లేదు పిల్లలు, మీ సమ్మని చూస్తే నాకెందుకో డౌట్గా ఉంది. కావాలంటే ఇప్పుడు ఫోన్ చేసి చూద్దామా? ఒకవేళ తెలిసిపోతే లిఫ్ట్ చేయకుండా ఇక్కడికే వస్తుంది కదా. వద్దొద్దు, ఆ పని మాత్రం అస్సలు చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ రాథోడ్, ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేద్దాం. ప్లీజ్ రాథోడ్, ఒక్కసారి ట్రై చేద్దాం ప్లీజ్. సరే చేయండి. హలో హలో, కొడైకెనాల్లోనే ఉన్నారా లేదా వెళ్ళిపోయారా? నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఓ అయ్యో, అవునా? కాల్ చేశారు. మా అక్క కానీ నన్ను కలుస్తానని చెప్పిందా? నేనున్నానో లేదో కనుక్కోమని చెప్పిందా? లేదు లేదు, నేను ఊరికే కాల్ చేసి అడిగాను. అవును, మీ గొంతేంటి అలా ఉంది? అసలు అసలు నేను అరుణ్ చంపడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏంటి మేడం అలా కంగారు పడుతున్నారు? మేము అలా అనుకున్నామని చెప్పాను అంతే. ఏదో మీరే బాబ్జీతో మాట్లాడి మేడంని యాక్సిడెంట్ చేసి చంపించారని చెప్పలేదే. ఆ దేవుడు మంచివైపే ఉంటాడు నాన్న. ఖచ్చితంగా ఆ బాబ్జీ అనేవాడు నోరు తెరిచి నిజం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. వాడితో ఎలా అయినా నిజం చెప్పించాలమ్మా. సరే, అందరూ ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మ బాగి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అంత డల్గా మౌనంగా ఉన్నావేంటి? ఏం లేదు మావయ్య, బానే ఉన్నా. నువ్వు బాగున్నప్పుడు ఎలా ఉంటావో, బాధలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో మాకు తెలీదా మిస్సమ్మా? అంటే కొంచెం హెట్టిక్గా ఉందత్తయ్య, అంతే. మరి వచ్చినప్పటి నుంచి ఏం చెప్పలేదు ఎందుకమ్మా? నిర్మలా, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తా. అలాగే. మావయ్య, అవేం వద్దు, కాసేపు పడుకుంటే సరిపోతుంది. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. అమరెందుకు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు? చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నట్టున్నాడు. దేని గురించి అయి ఉంటుంది? సార్, మనోహర్ మేడం గారు వచ్చారు. నాతో ఏమైనా చెప్పాల్సినవి కానీ
నా దగ్గర దాచినవి కానీ ఏమైనా ఉన్నాయా మనోహరి? మా పెళ్ళయ్యాక నువ్వు కోల్కతా వెళ్ళావు. ఆ తరువాత ఒక 2 సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావో ఏమైపోయావో మా ఎవ్వరికీ తెలీదు. ఆ 2 ఇయర్స్లో నీ లైఫ్లో ఏం జరిగింది మనోహరి? అరుంధతి కూడా తెలియనిది నీ గతం గురించి తెలుసుకుందామని ఇక్కడికి రమ్మని చెప్పాను. అమర్ ఎందుకున్నట్టుండి నా గురించి ఆరా తీస్తున్నాడా? అనుమానం వచ్చిందా? ఆధారాలతో అడుగుతున్నాడా? చెప్పు మనోహరి, మదర్ తెరెసా ఆశ్రమానికి వెళ్ళిన నువ్వు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ 2 ఏళ్ళు ఎక్కడున్నావు? ఎందుకు అడుగుతున్నావు అమర్? ఊరికే తెలుసుకోవాలని అడుగుతున్నాను. మా మధ్య ఉంటున్నావు. నీ లైఫ్లో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతోందో తెలుసుకోవాలి కదా. పైగా పరిస్థితులు కూడా బాగోలేవు. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియాలంటే నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలియాలి. అంటే నేను ప్రమాదం అంటున్నావా అమర్? నా వల్ల ఈ కుటుంబానికి ప్రమాదం ఉందని అంటున్నావా? నీ వల్ల లేదు అని నాకు తెలియాలి అంటున్నాను మనోహరి. ఆరుని ఎవరో చంపేశారు. ఆ చంపిన వాళ్ళు ఈ కుటుంబం చుట్టూనే ఉన్నారని నా అనుమానం. వాళ్ళని నేను పట్టుకోవాలంటే అసలు ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలు వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయో నాకు తెలియాలి.